చాలా మంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. యెరూషలేముకు దగ్గరలోనే ఉంటారు. వీళ్ళు యెరూషలేము సహవాసానికి దగ్గరలోనే ఉంటారు. సహవాసానికి వస్తూ పోతూ ఉంటారు. భర్తలను కలిగి ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా, చెడు ఆలోచనలతో ఉన్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. ఈ కాలంలో భర్త పైన మనసు లేకుండా వేరొక పురుషుని పైన మనసు పెట్టుకుని జీవించే వాళ్ళు ఉంటున్నారు. భర్తకు వ్యతిరేకంగా పాపపు ఆలోచనతో ఉంటున్నారు. ఈ కాలంలో వ్యభిచారం చేయని అవసరం లేదు. చెడు ఆలోచనలతో పరాయి పురుషుని పైన నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ పాప జీవితం ద్వారా, నీ ద్వారా వేరే కుటుంబంలో చిచ్చు చెలరేగుతుందేమో. నీ యొక్క పాప భూయిష్టమైనటువంటి ఆలోచనల ద్వారా ఇతర కుటుంబంలో నువ్వు వేలు పెడుతున్నావేమో, ఇతర వ్యక్తితో నువ్వు చెడు ఆలోచనలో ఉంటున్నావేమో. ఆ కుటుంబంలో యుద్ధాలు జరుగుతున్నాయి దేవుని బిడ్డలారా. ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయేమో నీ ద్వారా. అది కూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. నీ ద్వారా కుటుంబాలు నాశనం కాకూడదు. నువ్వు చేసేటువంటి పాప ఆలోచన ద్వారా, నీ యొక్క దుష్ప్రవర్తన ద్వారా దేవుని నామానికి అవమానం కలగకూడదు. నీ భర్తకు అవమానం కలగకూడదు. సంఘానికి అవమానం కలగకూడదు.